పూర్వం గజాసురుడు అనే మహాబలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు. ఇతను మహిషాసురుడి కుమారుడని కొన్ని కథనాలు చెబుతాయి. గజాసురుడు బ్రహ్మదేవుడిని గురించి కఠోరమైన తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొందాడు. బ్రహ్మవరంతో అహంకారంతో ముల్లోకాలను పీడిస్తున్న గజాసురుడు పరమ శివభక్తుడు కూడా. నిత్యం శివారాధన చేసేవాడు. ఒకసారి అతను పరమేశ్వరుడిని గురించి ఘోర తపస్సు చేసి శివుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. శివుడు ఏం వరం కావాలో కోరుకో అని అడగగా గజాసురుడు విచిత్రమైన వరాన్ని కోరాడు. స్వామీ, మీరు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే నివసించియుండాలి. శివుడు ఆ వరాన్ని మన్నించి చిన్న రూపంలోకి మారి గజాసురుడి కడుపులో ప్రవేశించి అక్కడే ఉండిపోయాడు. కైలాసంలో తన భర్త శివుడు కనిపించకపోయేసరికి పార్వతీదేవి చాలా బాధపడింది. ప్రమథగణాల సహాయంతో శివుడిని వెతకగా ఆయన గజాసురుడి గర్భంలో ఉన్నట్లు తెలుసుకుంది. శివుడిని బయటికి రప్పించే మార్గం తెలియక పార్వతీదేవి తన సోదరుడైన శ్రీమహావిష్ణువును ఆశ్రయించి జరిగిన వృత్తాంతం చెప్పింది. విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలతో కలిసి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ ప్రకారం విష్ణుమూర్తి ఓ వేణువు వాయించే అద్భుతమైన కళాకారుడి గొల్లవాడి వేషం ధరించాడు. దేవతలందరూ మారువేషాలలో వివిధ వాయిద్యాలు పట్టుకున్నారు. నందీశ్వరుడిని గంగిరెద్దులా అలంకరించారు. వీరంతా గజాసురుడి విడిదికి వెళ్లి అత్యద్భుతంగా నృత్యగానాలతో ప్రదర్శన ఇచ్చారు. ఆ ప్రదర్శన చూసి గజాసురుడు ఎంతగానో ముగ్ధుడే. మీరు కోరుకున్నది ఏదైనా ఇస్తాను, అడగండి అన్నాడు. విష్ణుమూర్తి మారువేషంలో ఉన్న కళాకారుడు ఇలా అడిగాడు. గజాసురా, నా గంగిరెద్దు నంది దాని స్వామికి దూరమై చాలా బాధలో ఉంది. దయచేసి దాని స్వామిని దానికి చేరుకోనియి. ఈ మాట వినగానే గజాసురుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ కళాకారుడు సాక్షాత్తు రాక్షసాంతకుడైన శ్రీహరి అని, ఆ గంగిరెద్దు నందీశ్వరుడని, తన గర్భంలో ఉన్నది శివుడే అని గుర్తించాడు. తన మరణం నిశ్చయమైందని తెలుసుకున్న గజాసురుడు భక్తితో శివుడిని ప్రార్థించాడు. పరమేశ్వరా, నేను చేసిన తప్పుకు మన్నించి నామీద కరుణ చూపండి. నా శిరస్సు త్రిలోకాల పూజకు నోచుకోవాలి. అలాగే నా చర్మాన్ని మీరు ఎల్లప్పుడూ ధరించాలి అని 2 వరాలను కోరాడు. భక్తవత్సలుడైన శివుడు అందుకు అంగీకరించాడు. వెంటనే విష్ణుమూర్తి ఉపాయంతో శివుడే తన త్రిశూలంతో గజాసురుడి కడుపు చీల్చుకుని బయటికి వచ్చాడు. అప్పుడు శివుడు గజాసురుడి శిరస్సును, ఏనుగు చర్మాన్ని తీసుకున్నాడు. శివుడు ఆ గజాసురుడి చర్మాన్ని తన శరీరానికి ఉత్తరీయంగా ధరించి గజచర్మాంబరుడు గా గజాసురుడిని సంహరించినందుకు గజసంహారమూర్తి గా ప్రసిద్ధి చెందాడు. తరువాత ఆ గజాసురుడి శిరస్సునే పార్వతీదేవి సృష్టించిన బాలుడి మొండానికి జోడించి వినాయకుడిని సృష్టించాడని కొన్ని పురాణాలు చెబుతాయి. అందుకే వినాయకుడికి గజాననుడు అనే పేరు వచ్చింది. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోడానికి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.